హాయ్ నమస్తే. ఈరోజు మనం చల్లమిరపకాయలు పెట్టుకోవడానికి మిరపకాయలు తీసుకొచ్చాను మార్కెట్ నుంచి. కిలో మిరపకాయలు ఇవి. వాటర్ వేసి కడగటానికని నీళ్లు పోసాను. 2-3 సార్లు కడిగాను. తొడిమేలు ఉండాలి వీటికి. ఇట్లా మనం కొంచెం నీళ్ళు ఎక్కువ పోసేసి కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కుందాం. ఇప్పుడు ఇవి కడిగి మంచిగా శుభ్రం చేసుకొని వచ్చాను కదా, ఈ మిరపకాయల్ని మంచిగా ఇట్లా గీతలు పెట్టేసుకొని నీళ్ళతోటి ఈ మజ్జిగలో వేసేయాలి. ఇప్పుడు మనం ఈ మజ్జిగలోకి వేసేయడానికి కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, ఉప్పు, సరిపడే అంతే వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బాగా మిరపకాయలు ఎండిపోయిన తర్వాత ఉప్పు బయటకు వచ్చి ఉప్పుగా ఉంటాయి. చాలు. ఇంత మజ్జిగకి దాదాపు నేను ఒక 20 స్పూన్స్ వేసాను అందాదాగా. ఇప్పుడు మళ్ళీ దీంట్లో మెంతిపిండి వేసుకుందాం. ఇది యాక్చువల్గా వెన్న తీసిన మజ్జిగ చిక్కగా ఉంటాయి కదా. 4 స్పూన్స్ మెంతిపిండి వేసాను. కొంచెం ఇది చేయి పెట్టి కలిపేద్దాం. ఎందుకంటే ఉండలు ఉంటుంది, గరిటెతో కలిపితే మంచి కలవదు. ఉప్పును పసుపు అవి కలుస్తాయి కానీ మెంతిపిండి కొంచెం తొందరగా కలవదు. లేకపోతే ఒక చిన్న గిన్నెలో మెంతిపిండి అట్లా వేసేసుకొని ఈ మధ్య పోసేసి కలిపి దాంట్లో పోసేసి ఇలా పిసికేసి ఈ రకంగా కలుపుకోవాలి. మజ్జిగ, మెంతిపిండి, ఉప్పు, పసుపు, ఇంగువ ఇంత చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేయగలిగేసుకొని మిరపకాయలని తీసి డైరెక్ట్గా దీంట్లో వేసేసుకోవడం. ఈ మిరపకాయ ఉంది కదా, దీన్ని మనం ఇట్లా ఒకటి, మీకు కావాలంటే 3 గీతలు పెట్టుకోండి, 4 గీతలు పెట్టుకోండి, 2 గీతలు పెట్టుకోవచ్చు. మిరపకాయ లావును బట్టి పెట్టుకోండి. నేను దీనికి 4 గీతలు పెట్టాను. ఇక దీంట్లో ఇట్లా వేసుకోవడం. ఎంత గీతలు పెట్టుకుంటే అంత చక్కగా పీలుస్తుంది మజ్జిగని. ఇట్లా వేసుకున్న వాటిని పైకి వస్తుంటే ఇట్లా మన లోపలికి అంటూ ఉండాలి. నీడిల్తోటి మొత్తం ఇట్లా మిర్చి బజ్జికి తరుగుతుంది చూడండి. అట్లా మొత్తం తరిగేసేసి పెట్టాను. వెన్నపూస చూడండి ఎలా ఉందో, వెన్న తీసిన మజ్జిగ కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఏమి చిన్న పురుగులు ఏం పోకుండా మూత మంచిగా పెట్టేసేయాలి. ఒక గంటకి కొంచెం ఇట్లా నొక్కొని పైవి కిందికి పైకి ఇట్లా అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇవి ఉన్నాయి మొత్తం నాను. అప్పుడు ఏం చేయాలంటే వీటిని మనం ఇట్లా పైకి పోయి కొంచెం నానుతాయి. మజ్జిగ ఎక్కువ ఉండాలి, మిర్చి తక్కువ ఉండాలి. మరి ఏంటంటే ఇట్లా టైట్గా మిర్చి వేయమాకండి, మంచి ఫ్రీగా మునగాలి మజ్జిగలో మిర్చి. ఇప్పుడు ఏమవుతుంది కదా, దీన్ని ఇలా పెట్టేసి ఇట్లా ఫుల్గా లాక్ చేసేసి పెట్టేయాలి. ఇవాళ సెకండ్ డే చక్కగా నానినాయి. వీటిని రేపు మార్నింగ్ తీసి మనం ఒకసారి కలిపేసేసి ఎండలో పెట్టేయడం. ఈరోజు థర్డ్ డే. చూడండి చక్కగా నానినాయో. ఇప్పుడు వీటిని మనం తీసుకుందాం. ఇట్లాంటి జల్లె లాంటి గరిటె ఉంటుంది కదా, దాంతో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా పైన ఇట్లా తీసేసి మనం కొంచెం వెంటనే ఇవి మజ్జిగ వడగడుతుంది కదా, దీంట్లోకి వేసేసుకోవాలి. గిన్నెలోకి దీంట్లో వేసేసుకోవాలి. వెన్నపూస మజ్జిగ కదండి, చూడండి ఎంత చక్కగా వెన్నపూసతో చక్కగా నానినాయి, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ చల్లమిరపకాయలు ఎండబెడదాం. ఇవి 3 డేస్ నానబెట్టాను. మీకు కావాలంటే 2 డేస్ కూడా పెట్టుకోవచ్చు. నేను 3 డేస్ పెట్టాను. ఇంకో రోజు చల్లమిరపకాయలు ఎండబెడుతున్నాను. చక్కగా ఎండినాయి కదా. థర్డ్ డే చూడండి ఎలా ఉన్నాయో. దీంట్లో కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇవి కొంచెం దగ్గర పెట్టారు కదా. ఇవ్వండి చల్లమిరపకాయలు ఎండినాయి మొత్తం. చూసారా సౌండ్. మనం ఇప్పుడు చల్లమిరపకాయలు వేయించుకుందాం. స్టవ్ వెలిగిస్తున్నా, ఆయిల్ వేస్తున్నా, వేయించుకుందాం. మాడకుండా వేయించుకోవాలి. తీసేస్తున్నా, పట్టలే అసలు. ఇట్లా వెంట కదిలితే మాడవు.
సిమ్ మీద పెట్టి వేయించుకోండి. చాలా బాగా కుదిరినాయి కదా, ఇలా పెట్టేసుకోండి. ఎంత ఈజీగా పెట్టుకోవడం, చాలా చాలా బాగుంటుంది. ఒకటి టేస్ట్ చూసి చెప్తాను, ఎంత బాగున్నాయో టేస్టీగా. ఇవ్వండి చల్లమిరపకాయలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.